ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నమ్మకత్వము గురించి మనము మాట్లాడుకోబోతున్నాం. నమ్మకత్వము అనే దానికి అర్థం ఏమిటంటే చేసిన దానికి కృతజ్ఞత భావన కలిగి, మరి కొద్దిది కానీ చిన్నది కానీ అది ఏదైనప్పటికీ ఆ మేలు చేసిన వారిని మరవకూడదు. ఈరోజు ఒక మాట నేను పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణలో మరి ఆత్మదేవుడు నాకు సహాయం చేసిన కొలది మీతో పంచుకోవాలని మీ ముందుకి నేను వచ్చి ఉన్నాను. ముఖ్యంగా మీ కుటుంబాలకి సమాధానమును, సంతోషము, తండ్రి యొక్క శాంతి మనందరికీ అనుగ్రహించునుగాక. మరి ఇంకను మారకపోతే, ఇంకను యేసు ప్రభు రక్తముల కడగబడకపోతే, మరి జన్మ కర్మ పాప దోషములు మరి ఇంకా వాటి నుంచి మరి నీవు విడిపింపబడకపోతే, మరి నీ యొక్క దేహము ప్రక్షాళన క్రీస్తు యేసు రక్తములో మరి కడుక్కోపోతే త్వరగా మారు మనసు పొందు, త్వరగా పాప క్షమాపణ నిమిత్తమైన రక్షణ పొందు. అయితే మనము ఈరోజు ఒక దేవుని మాట ఏంటంటే, దేవుడు ఎలాంటి వ్యక్తులని వాడుకుంటాడు. మొదటి పాయింట్, దేవుడు ఎలాంటి వ్యక్తులని వాడుకుంటాడు, దేవుడు ఎవరిని వాడుకోవటానికి ఆయన ఆశ కలిగి ఉంటాడు అని మనం చూసుకుంటే, ఈ రోజున ఒక నమ్మకత్వానికి నిర్వచనమైన దానికి అర్థము తెలియజేసిన ఒక నమ్మకమైన వ్యక్తిని అసలు దేవుడు వాడుకోవటానికి క్వాలిటీస్ ఏంటి, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవటానికి ఆయన ఎలాంటి పరిస్థితులని, ఆయన ఎలాంటి వ్యక్తులను వాడుకోవటానికి సిద్ధమై ఉంటాడు అనేది మనము ప్రథమగా చూసుకుంటే, మనము మన యొక్క జ్ఞానము కాదు, మన యొక్క నీతి కాదు, కానీ మన యొక్క నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడండి. మనము మన యొక్క నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. మొదటిగా దేవుడు వాడుకోవాలి అంటే ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని ప్రథముగా ఆయన వాడుకుంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడును, దేవుని యందు భయం కలిగి ఉండిన ఆ పర్సన్ని, ఆ వ్యక్తిని వాడుకుంటాడట. ఎలాగ వాడుకుంటాడు అంటే, మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలో రకరకాలైన వ్యక్తులు ఉన్నారు, కానీ వారిలో ఒక నమ్మకమైన వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మీ ఎదుటికి రావడానికి నేను వచ్చిన కారణం ఏమిటంటే, నమ్మకత్వానికి గురించిన వివరణ ఇవ్వాలని. ఇక్కడ మనం చూసుకుంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని ఆయనట వాడుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. మొదటిగా సృష్టించిన సృష్టికర్త యందు భయము కలిగి ఉన్న వారిని ఆయన వాడుకుంటాడు. రెండవదిగా కనీ పెంచిన తల్లిదండ్రుల ఎదుట, తల్లిదండ్రులని వారికి కలిగిన దాంట్లోనే శ్రద్ధాభక్తులతో వారు వృద్ధాప్యం అందు, మరి వారి ముసలతనము అందు తినో తినకో వారు అనేక రకాలుగా కృంగిపోయి కృషించిపోయి వారు వృద్ధాప్యం అందు వారి యొక్క బిడ్డలు వారిని పోషించినట్లయితే, వారికి ఉన్న దాంట్లోనే తల్లిదండ్రులు వృద్ధాప్యం అందు ఏం చేస్తారు, కనీసము వాటరు తెచ్చుకోలేని కూడా పరిస్థితిలో ఉంటారు. మనం చూస్తున్నాం ఈనాడు యూట్యూబ్లో కావచ్చు, సెల్ ఫోన్ ద్వారా కావచ్చు, వార్తల్లో కావచ్చు, రకరకాలైన పరిస్థితులను మనం చూస్తున్నాం. ఈ రకరకాలైన పరిస్థితుల్లో వృద్ధులని నిర్దాక్షిణంగా
అనాథ ఆశ్రమాలకు అప్పజెప్పటము, ఆ రకరకాలుగా వారిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోవటము. అంటే వీళ్ళెవరయ్యా అంటే కృతజ్ఞతాహీనులని చెప్పొచ్చు. కానీ పెంచిన తల్లిదండ్రులకి ఇస్తున్న బహుమానాలు ఏంటి అంటే, ఒక దశలో వీరు క్షేమంగా ఉన్నట్లుగా పొట్టలు మార్చుకొని నా బిడ్డ బతకాలి, నా బిడ్డకి పాలు చాలవు అని ఆమె రక్త మాంసములను పాలగా చేసి వారిని బ్రతికించుకుంటే, ఈ రోజున వారి యొక్క కష్టమును వారు వృద్ధులుగా ఉన్నప్పుడు ఆ నవమాసాలు మోసి పెంచి తల్లిదండ్రులకి బిడ్డలు ఏం చేస్తున్నారు అంటే, ఆ ఆఖరి ఘట్టములో మరి కొద్దిగా రోజుల్లో వారి యొక్క యాత్ర, వారి యొక్క పరిస్థితి ముగించుకొని పోవాలని వారు ఉన్న 4 రోజులు వారిని మరి కలిగిన దాంట్లోనే పంచి పరమాణాలేమి వాళ్ళు అడగరు, కానీ ఆ వృద్ధాప్యములు ఉన్నప్పుడు వారికి చేదోడుగా వారికి కలిగిన దాంట్లోనే వారికి ఆనందంగా సంతోషంగా ఒకటి సన్నిలివిచ్చినా వారు సంతోషభరితులైపోతారు తల్లిదండ్రి. కానీ ఈనాడు మనం చూస్తున్నాం ఎంతవరకు ఆ బిడ్డలు తల్లిదండ్రులని పోషిస్తున్నారు, ఎంతవరకు ఆ బిడ్డలు కృతజ్ఞత భావం కలిగి ఉన్నారు, నమ్మకత్వాన్ని కోల్పోయారా అంటే చాలా మందిలో ఈ యొక్క నమ్మకత్వం అనేది కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారండి. మనము నమ్మకత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారిని వాడుకుంటాడు. రెండోదిగా తల్లిదండ్రుల్ని, అంటే ఒకళ్ళు అంటారు కనిపించని దేవుణ్ణి ఏం మొక్కుతారు కానీ మరి మన జన్మనిచ్చిన తల్లిదండ్రులే కదా, వారికి మనము చేయదగ్గది చేస్తే అవి దేవుడికి చేసినట్లే అని కొందరు మాట్లాడుతూ ఉంటారు. మంచిదే, మంచి మాటే. భగవంతుడు కూడా మన యొక్క జీవాన్ని తల్లిదండ్రుల కాడే మించిన చేశాడు. మనకి నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మనకు సాక్ష్యం ఇస్తుంది. ఏంటంటే మన యొక్క జీవము ఎక్కడ ఉంది లింకు అంటే తల్లిదండ్రుల కాడే మనము దీర్ఘాయువులుగా ఉన్నట్లుగా, దీర్ఘాయువుతో శాశ్వత కాలము బతుకున్నట్లుగా తల్లిని తండ్రిని సన్మానించమని నిర్గమాకాండములో చెప్పబడి ఉంది. మంచిదే, ఆ మాట చెప్పే వాళ్ళు ఉన్నారు చూడు, మంచి మాటే అది. కంటికి కనపడని భగవంతుణ్ణి ఏమి చేస్తారు కానీ కనీ పెంచిన తల్లిదండ్రులకి వారి వృద్ధాప్యమందు, వారి ఆపత కాలమందు వారికి ఆహారము మీకు కలిగిన దాంట్లోనే వారికి నమ్మకత్వంగా, వారిని నమ్మకంగా మిమ్మల్ని ఎలాగైతే భుజాన్ని వేసుకుని మిమ్మల్ని ఏ పరిస్థితులు అయితే వారు మిమ్మల్ని ఒడ్డెక్కిచ్చారో, నా బిడ్డ నా పరిస్థితి ఉండకూడదు, నేనైతే మట్టి పని చేసుకున్నాను, నేనైతే మేషన పని చేసుకున్నాను, నేనైతే వ్యవసాయం చేసుకున్నాను, నా యొక్క పరిస్థితి నా బిడ్డలకు ఉండకూడదు అని చెప్పి వారిని ఉన్నత చదువులు చదివించిన వారు ఉన్నారు, ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులు ఉన్నారు. అయితే ఆఖరికి ఈ ఉన్నత చదువులు ఏం చేస్తున్నాయి అంటే నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రులని నడి రోడ్డు పాలు చేసి వారు విదేశాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి. కానీ ఇలాంటి వ్యక్తులని భగవంతుడు వాడుకోడు కదా, వారి యొక్క ఆయుష్ కాలము మరి మధ్యంతరంలోనే తీసేసే పరిస్థితి ఉన్నది అని మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తున్నది. ఈరోజు నమ్మకత్వం ఒక ఆయనని మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు దాకా ఉపోద్ఘాతము కొంత వివరణ అందించాను, కొన్ని పరిస్థితులని. కానీ ఇప్పుడు బైబిల్ గ్రంథములో మనకి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనములో ఒక నమ్మకత్వమైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన యెహోవా యందు బహు భయభక్తులు కలిగిన వాడట. యెహోవా యందు బహు భయభక్తులు కలిగిన వాడట. ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రవర్తనని ఈ యొక్క యెజబెలు స్త్రీ బయలు దేవతని ఆరాధిస్తున్న యెజబెలు అనే ఒక ప్రవృత్తిని ఏం చేస్తుందంటే దేవుని ప్రవర్తనని చంపుతుందట, హతము చేస్తుందట. వారి ప్రాణమును, చాలా మంది ప్రాణమును తీసివేసిందట ఈ యెజబెలు ప్రవర్త. ఇది ఎవరు అంటే బయలుకి ప్రవర్తగా ఉన్నది.
అంటే అబద్ధానికి మార్గంగా ఉంది ఈ యెజెబెలు. ఈ యొక్క శ్రమస్థానంలో ఒక నమ్మకమైన వాడు ఉన్నాడు. ఇతని పేరు ఓబద్య. ఈ ఓబద్య దేవుని ఎదుట నమ్మకమైన వాడు, అంటే భయభక్తులు కలిగిన వాడు. ఈ యొక్క ఓబద్య ఏ సమస్థానంలో ఉన్నాడు అంటే బయలుకి సంబంధించిన సమస్థానంలో ఉన్నాడు. యెజెబెలు యొక్క ప్రవర్త దగ్గరే ఉన్నాడు. ఆహాబు అనేవాడు రాజుగా ఉన్నాడు. ఈ యొక్క రాజు ఏం చేశాడంటే యెజెబెలు స్త్రీని చేసుకున్నప్పుడు యెజెబెలు ఒక విగ్రహ సంబంధమైన బయలునికి ఆరాధన చేసే ఒక దేవతని ఇదొక మించన చేసింది. ఈ యొక్క యెజెబెలు స్త్రీ. ఈ యెజెబెలు ఎవరి భార్య అంటే ఆహాబు అనేవాడి భార్య. ఈ ఆహాబు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉన్నాడు. కానీ ఏం ప్రయోజనము? భార్య మాట చెప్పిన మాటలు పూసే తప్పడండి. కొంతమంది భర్తలు ఉంటారు, భార్యల మాటలు ఎంతగా వింటారో. మంచిదే, భార్యాభర్తలు అనేది ఆ ప్రేమ కలిగి ఉండటం మంచిదే, గాని ఆ ప్రేమ ఎంతవరకు కరెక్టో ఎంతవరకు న్యాయమో ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఓబద్య అంటాడు ఏలియాతో మాట్లాడుతూ, మరి యెజెబెలు మరి యెహోవా ప్రవర్తనని సంపించిందని ఎరిగి ఉన్నావు కదా, నేను 100 మందిని 50 మందిని గృహలో దాసి వారికి అన్నపానములు ఇచ్చి వారిని పోషిస్తున్నాడట. ఎవరు? ఈ ఓబద్య. ఎంత నమ్మకత్వము చూడండి. ఇతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. మరి సమస్థానము ఆహాబు సమస్థానంలో ఉన్నాడు. గృహ నిర్మాణకుడిగా ఉన్నాడు. తన యొక్క ఆహారం మీద గృహ నిర్మాణకుడిగా ఉన్నాడు కాబట్టి, ఒక అధికారంలో ఉన్నాడు కాబట్టి దేవుని ప్రవర్తనని గృహలో పెట్టి వారికి అన్నపానములు ఇచ్చి వారిని పోషిస్తున్నాడు. ఎంత నమ్మకత్వము! దేవుని ఎదుట ఎంత కృతజ్ఞతా భావం కలిగి ఉన్నాడు. దేవుని ప్రజలంటే ఎంత ప్రేమగా ఉన్నాడు ఈ ఓబద్య. కాబట్టి కన్నీ పెంచిన తల్లిదండ్రులకి మీరు కూడా అలాగ నమ్మకత్వంగా ఉంటే ఓబద్యను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ప్రైజ్ లార్డ్. ఓబద్య మొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, తర్వాత కృతజ్ఞతా భావన కలిగి ఉన్నవాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి దేవుడు చేసిన మేలుని మర్చిపోవద్దు. దేవుడు చేసిన సూచక్రియలు, మహత్కార్యాలు నిన్ను ఏ స్థితిలో దర్శించాడో, నీ యొక్క ఏ స్థితిలో ఆయన నిన్ను దర్శించి, ఆయన నీకు దర్శనమిచ్చి, ఆయన నిన్ను కాపాడుకున్నాడో ఆ మొదటి ఆసక్తిని మరవవద్దు, మర్చిపోవద్దు. ఓబద్య మరవలా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఏమయ్యాడు అంటే ఓబద్య నమ్మకత్వానికి నిలయంగా నిలబడ్డాడు. యెహోవా పక్షమున నిలబడ్డాడు. యెహోవా ప్రవర్తనని 100 మందిని 50 మందిని గృహలో ఉంచి యెజెబెలు ప్రవర్తకి తెలియకుండా వారికి అన్నపానములు ఇచ్చి వారి పానములను కాపాడిన వాడు ఓబద్య. ఈనాడు మనము ఓబద్య గురించి తెలుసుకున్నాం. కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల ఎదుట అంత నమ్మకత్వంగా ఉన్నారా? ఓబద్యకి మరి ప్రాణం పోయే పరిస్థితి. ఎందుకంటే ఈ సంఘటన ఆహాబుకు తెలిసినా, తన భార్యకి తెలిసినా ఓబద్యాన్ని నిర్దాక్షిణంగా చంపేస్తారు. కానీ ఓబద్య ప్రాణానికి భయపడలేదు. యెహోవా మాటకు భయపడి నమ్మకత్వం పోగొట్టుకోకుండా ఆయన యందు నమ్మిక ఉంచి భయభక్తులు కలిగిన వాడని ఈనాడు మనము గ్రంథములో చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనములో ఓబద్య గురించి, 13వ వచనములో ఓబద్య చెప్పిన మాటలు ఉన్నాయి. కాబట్టి మీ కన్ని పెంచిన తల్లిదండ్రుల్ని ఎంతవరకు వారిని సాంకోలంగా మీరు వారి వృద్ధాప్యం ముందు వారిని ఎలబూస్తున్నాడు. ఎంతమంది ఉన్నారో తల్లిదండ్రులని స్వీకరించేవారు వారు దీవించబడతారు. వారి యొక్క తల్లిదండ్రుల్ని కడవరి వృద్ధాప్యములో ఉన్న ఆ దీవెనలో ఎలాగ ఉంటుందంటే, దేవుడితో వారు దీవించినప్పుడు దేవుడు కూడా వారితో పాటు బ్లెస్సింగ్ చేస్తాడండి. కాబట్టి అయినా ఏదో ఆశీర్వాదం రావాలని కాదు కానీ, అమ్మా నాన్న చూడమని చెప్పడం కాదు కానీ, తల్లిదండ్రులు నవమాసాలు మోసి కన్నీ పెంచిన తల్లిదండ్రులని వారిని దృష్టించండి. వారిని వృద్ధాప్యమందు ఒక
కంట కనిపెట్టి ఉండండి. అప్పుడు మీకు సమాధానం అనే ప్రేమ, మీ కుటుంబాలకి శాంతి, మీ యొక్క ఆత్మలకి రక్షణ కలుగుతుంది. ఈ యొక్క ఓబద్య జీవితాన్ని చూసుకుంటే అనేక క్వాలిటీస్ ఉన్నాయి, అనేక ఆయన మంచి కార్యాలు ఉన్నాయి ఓబద్యాలో. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులలా మరి గమనించండి, గుర్తుపట్టండి. ఈనాడు ఓబద్య లాంటి నమ్మకమైన వ్యక్తులుగా తీర్చబడాలి. ఓబద్య మీద పనిచేసిన పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద కూడా దిగవచ్చును గాక, మనతో కూడా ఉండును గాక. ఆమేన్. ఏ పాయింట్స్ నేర్చుకున్నారో ఆ పాయింట్ ను రాసుకోండి. మనము ఓబద్యాలో ఉన్న నమ్మకత్వాన్ని ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల ఎదుట ఎలాగ ఉన్నారో సరిచూసుకోండి. వారు ఎంత కఠినైనా సరే, ఎంత దుర్మార్గులైనా సరే, కన్నీ పెంచిన వారు పట్టులు మార్చుకొని మనల్ని కాపాడారు. కాబట్టి వారిని మనము ధర్మం వారిని పోషించటము. కాబట్టి మీరు విదేశాల్లో జాబు చేసే వాళ్ళైనా సరే, మరి స్వదేశంలో ఉన్నవారైనా సరే, అమ్మా నాన్నని వృద్ధాప్యములో ఉన్నప్పుడు వారిని పలకరించి వారికి కావలసిన అక్కరలు తీర్చినట్లయితే మీకు సమాధానము వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట మీ హృదయంలో నీరుగట్టి పనప చేనుగాక.